చేసినటువంటి గంగారావు గారికి, మలి గారికి, రామకృష్ణ గారికి, సుధీర్ సార్కి, కింద ఉన్నటువంటి ఇక్కడ ఉన్న అందరినీ ఫ్రెండ్స్ అంటారు అందరూ. ఎందుకంటే ఈరోజు ప్రతిరోజు పెద్దవాళ్ళనో చిన్నవాళ్ళని చెప్తా కానీ ఈరోజు అలా చెప్పను. ఈరోజు ఇది లాస్ట్ డే మనకి. మేము అందరినీ ఫ్రెండ్స్గానే అనుకుంటున్నాను నేను. అందరికీ ఆల్ ఆఫ్ యూ మెమరబుల్ గుడ్ మార్నింగ్. మెమరబుల్ అంటే గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే చూస్తుండగానే 15 రోజులు గడిచిపోయాయి. కళ్ళ ముందు ఎలా అయిపోయాయో తెలియదు. నాకు ఇంకా గుర్తుంది మొదటి రోజు నేను వచ్చే రోజు ఇట్లా అసలు ప్రోగ్రామ్ అంటే ఈ స్టేజ్ ఫియర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుందా, అసలు ఎలా ఉంటుంది, అసలు నిజంగా స్టేజ్ ఫియర్ పోయిద్దా, ఎవరైనా ఉంటారా అలాంటి వాళ్ళు, అక్కడికి వెళ్ళాక ఎట్లా అదేదో 3rd ఫ్లోర్లో ఉంటుందంట, ఈవినింగ్ 6 to 8 వెళ్ళాలి, ఎన్నో 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 ఆలోచనలు. మా సార్ ముందు వెళ్తే కదా తెలిసేది, పదాన్ని తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక ఈ వాతావరణం అంతా చూసాక చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కరోజు కూడా నేను మిస్ అవ్వలేదు. 15 days ఈ ప్రోగ్రామ్కి వచ్చాను, టైంకే వచ్చాను, ఆల్మోస్ట్ టైంకి వచ్చాను, 15 days వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సుధీర్ సార్. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మా లాంటి వాళ్ళకి మీరు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఉంటుందని ఈరోజు ఇలా మాట్లాడగలిగే ధైర్యాన్ని ఇస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. గంగారావు గారు, ఫస్ట్ గంగారావు గారి గురించి చెప్పుకుంటే, సార్కి అంత పెదవి వచ్చినా కానీ పదవిలో వచ్చింది. సార్ చాలా పొలైట్గా కనపడగానే చాలా వినయంగా ఉంటూ చక్కగా పలకరిస్తూ రాగానే అందరి ముందు ఉంటున్నారు. నాకు సార్లో ఆ పొలైట్నెస్ చాలా బాగా నచ్చింది సార్. చిన్న పెద్ద అనకుండా కనపడగానే మీరు చక్కగా విష్ చేశారు, మాట్లాడుతున్నారు అందరితో, చాలా బాగుంది. నెక్స్ట్ వల్లి గారు, యూత్ సూపర్ సార్, థ్యాంక్ యూ. మంచిగా మీ ఆలోచన విధానాన్ని చూస్తుంటే ప్రతిదీ ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎదిరించడానికి ముందుంటారని నాకు అర్థమైంది. మీకు పదవి రాగానే ఖచ్చితంగా మీరు అన్యాయం మాటలో మంచి మార్గంలో నడవాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ రామకృష్ణ గారు, మీ స్టేజ్ ఫియర్ లేదనుకుంటా, నేను చాలా చక్కగా మాట్లాడాను సార్. మీరు కూడా మీ బిజినెస్ పరంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ విప్లవ గారు, ఇంతమంది రాజకీయంగా నాయకుల మధ్యలో విప్లవ గారు ఒక లేడీ, సూపర్ మేడం. ప్రతి మాటకి కౌంటర్ ఎలా ఇవ్వగలగాలి అంటే ఎదుటి వాళ్ళని నొప్పించకుండానే మీరు చాలా చక్కగా కౌంటర్ ఇస్తున్నారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు, చాలా బాగుంది. మీరు భవిష్యత్తులో మిమ్మల్ని మేము సర్పంచ్గా చూడాలనుకుంటున్నాము. ఇంకా సర్పంచ్గా కాదు, ఇంకా మంచి హై లెవెల్లో వెళ్ళాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. భవానీ గారు, చక్కగా స్మైల్, సూపర్ మేడం, బాగా మాట్లాడుతున్నారు. ఫ్యామిలీలో ఉన్న అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి, చాలా నాకు తెలుసు మీరు చెప్తుంటారు, అవన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి చాలా చక్కగా మా అందరితో ఉంటున్నారు. బబిత గారు, ఫ్యామిలీలో నెక్స్ట్ మనవడిని మనవరాల్ని చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, బిజినెస్ని చూసుకుంటూ చాలా బాగుంది మేడం. నెక్స్ట్ మీరు వచ్చేసి మంగమ్మ గారు. మంగమ్మ గారు అంటేనే స్మైల్. నిన్న మొన్న మీరు రాని రోజు అసలు వెతికినే అనిపిస్తుంది నాకు. మీరు మీ పిల్లలు అంతా హ్యాపీగా ఉండాలి, మీ ఫీల్డ్లో మీరు ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ మధు గారు, నా స్పెషల్ థ్యాంక్స్. సుధీర్ సార్కి ఎలా అయితే స్పెషల్ థ్యాంక్స్ ఉంటున్నాయి, ఇంతమందిలో మీకు నా తరఫున స్పెషల్ థ్యాంక్స్ సార్. నేను నిజంగా మీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను ఇక్కడ స్టేజ్ మీద ఉండి మాట్లాడడానికి భయపడుతున్నప్పుడల్లా మీరు స్మైల్ చేస్తూ ప్రతి విషయం నేనేం చెప్తున్నానని ఓకే చెప్పమ్మా చెప్పమ్మా, ఒకరోజు మాట్లాడలేకపోయినా నేను మాట్లాడమ్మా మాట్లాడు, నేను రాగానే మీరు వచ్చారా లేదని ఖచ్చితంగా వెతుక్కుంటారు సార్. ఎందుకంటే మీరు అక్కడ ఉన్నారంటే నాలో నెగిటివ్స్ ఉన్నా కానీ నేను ఆగిపోతున్నా అనుకున్న క్షణం మీకు వెళ్ళి చూస్తుంటాం. మీరు కానీ కానీ అన్నట్టుగా ఓకే నువ్వు మాట్లాడేది కరెక్టే, నువ్వు మాట్లాడతావు అన్నట్టుగా నన్ను అక్కడ ఉండి సపోర్ట్ చేస్తుంటారు సార్. మా నాన్నగారు అక్కడ ఉంటే ఎట్లా నేను ధైర్యంగా ఉంటాను, మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు నిజంగా ఉంటుంది సార్, సపోర్టివ్గా అనిపిస్తారు నాకు. ఇది నా హృదయం నుంచి వచ్చిన మాట, ఇది స్టేజ్ మీద ఉన్నాను చెప్పట్లేదు. స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. నెక్స్ట్ మీరు చాలా చక్కని స్మైల్ సార్, మీరు కూడా మంచిగా మాట్లాడతారు, రాగానే చక్కగా పలకరిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎనీథింగ్. మీరు కూడా స్టేజ్ ఫియర్కి అప్పుడప్పుడు వచ్చినా కానీ స్టేజ్ మీద అనర్గళంగా మాట్లాడుతున్నారు. మీరు కూడా మీ ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక సీతారాములు గారు వచ్చింది 5 రోజులే అయినా కానీ అసలు మా అందరితో కలిసిపోయి చక్కగా అసలు ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నిజంగా మీలో ఎంత పట్టుదల ఉంది అసలు. ప్రతి ఒక్కరికి నిన్న అందరికి 15 members కాల్ చేయడం అంటే నాట్ జోక్, మాకు అసలు ఆలోచన కూడా రాలేదు. మీరు ప్రతి ఒక్కరికి కాల్ చేసి నాలో పాజిటివ్స్ ఏంటి, నాలో నెగిటివ్స్ ఏంటి అంటూ మీరు అందరినీ అడిగిన అంటే నేర్చుకోవాలన్న తపన, అది ఖచ్చితంగా నేను స్టేజ్ మీద మాట్లాడాలి అనేది నాకు చాలా బాగా నచ్చింది సార్.
సార్. రేపు మీరు చెప్పబోయే ప్రోగ్రామ్కి, మీరు మాట్లాడే మాటలకి నా తరపున నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు సాధిస్తారు. సుధీర్ గారి హెల్ప్ తోటి మీరు ఖచ్చితంగా రేపు మీరు అనుకున్నది దాదాపుగా రీచ్ అవుతారని నేను అనుకుంటున్నాను. నిన్న మాట్లాడలేనందుకు మీరు ఎంత ఫీల్ అయ్యారో ముందు కూర్చుని నేను చూశాను. అది రియల్లీ గ్రేట్ సార్. మీరు నెక్స్ట్ అశోక్ గారు, మీరు లాయర్గా కూడా చేస్తున్నారంట. మీరు అన్ని విషయాల్లో మన గంగారావు గారికి సార్కి సపోర్ట్గా ఉండి అన్ని విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒక లాయర్ వృత్తిలో ఉండి ఖచ్చితంగా అన్యాయాన్ని ఎదిరించి న్యాయం పక్షాన్ని నిలబడాలి సార్ మీరు. నెక్స్ట్ వచ్చేసి మన సార్ రమేష్ గారు, సార్ది నాది ఒకటే. సార్ మాటల్లో నాకు అర్థమైంది, నా వేదన సార్ వేదన ఒకటే. మాలో సబ్జెక్ట్ ఉంది కానీ ఈ స్టేజ్ ఫియర్ వల్ల మేము అక్కడికి వెళ్ళేసి మాట్లాడలేకపోతున్నాం. సార్ మిమ్మల్ని భవిష్యత్తులో డిఆర్పి, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్, కొన్ని 100,000 మంది టీచర్లు కూర్చోబెట్టి మీరు క్లాస్ చెప్పాలి. అందులో నేను ఒక దానిగా ఉండాలి అని కోరుకుంటున్నాను. దాంతోపాటు మీ గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలని కూడా ఒకటి లక్ష్యం ఉన్నట్టుంది. దాన్ని కూడా నా తరఫున ఆల్ ది బెస్ట్ సార్. నెక్స్ట్ మీరు చాలా బాగా మాట్లాడతారు సార్. మీరు మాట్లాడుతుంటే అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. క్యాజువల్గా ప్రతి విషయాన్ని చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మీరందరూ అనుకున్న లక్ష్యాల్ని నెరవేరాలి. ప్రతిసారి ఎలక్షన్స్ అంటే నాకు మేము డ్యూటీస్ చేస్తాం టీచర్స్గా. ముందు రోజు వెళ్ళడం, అవన్నీ బ్యాలెట్ పేపర్స్ చూసుకోవడం, బాక్సెస్ చూసుకోవడం, 2-3 డేస్ అక్కడ ఉండి అలిసిపోవడం, అవన్నీ చేస్తుంటాం. కానీ ఈసారి ఎలక్షన్స్ అంటే నాకు చాలా స్పెషల్. నాకు చాలా హ్యాపీగా ఉంది. నోటిఫికేషన్ ఎప్పుడు దాన్ని క్యాజువల్గా తీసుకుంటా, కానీ ఈసారి నా స్నేహితులు వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో వెళ్ళి అక్కడ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలని, వాళ్ళందరూ సక్సెస్ నేను వినాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మీరు సక్సెస్ అయ్యాక మాకు ఖచ్చితంగా చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతారో అందులో నేను కూడా దాన్ని ఉంటాను. యాంగ్జైటీ ఉంది నాకు కూడా. అక్కడ రిజల్ట్ ఉంటాక నా వాళ్ళు, నా ఫ్రెండ్స్ అక్కడ పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా గెలిచే ఉంటారు. ఆ శుభవార్త ఎప్పుడు వస్తుందని ఖచ్చితంగా ఎదురు చూస్తాను. థ్యాంక్ యూ సార్. అందరూ ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. సుధీర్ సార్, స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. ఈ 15 రోజులు మన ప్రయాణంలో నా వల్ల ఏదైనా ఎవరైనా హర్ట్ అయిపోతే మాత్రం నన్ను అన్యదా భావించకండి, తప్పుగా అనుకోకండి. నన్ను పెద్ద మనసుతో క్షమించండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన గంగారావు గారికి, వలి గారికి, రామకృష్ణ గారికి, ప్రత్యేకంగా సుధీర్ సార్కి, మీ అందరు నా ఫ్రెండ్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.